డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. గత వీడియోలో 5వ తరగతిలోని పాఠ్యాంశాల గురించి చర్చించుకున్నాం. ఈ వీడియోలో మరికొన్ని పాఠ్యాంశాల గురించి మాట్లాడుకుందాం. 61వ పేజీ చదువు ఆనందించు తెలుగు సంవత్సరాలు. మనం ఉగాది పండుగ జరుపుకుంటాం కదా, ఆ ఉగాది పండుగ మన తెలుగువారి కొత్త సంవత్సరంగా చెప్పుకుంటాం. అయితే ఈ తెలుగు సంవత్సరాలు మొత్తం 60 ఉంటాయి. దీన్ని షష్ఠి వర్ష చక్రం అంటారు. మొదటి సంవత్సరం ప్రభవ, రెండవది విభవ, 3 శుక్ల, 4 ప్రమోదూత, ఇలా మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. 59వ సంవత్సరం క్రోధన, 60వ సంవత్సరం అక్షయ, అంటే ఇప్పుడు ఉన్న సంవత్సరం విశ్వావాసు సంవత్సరం. ఈ సంవత్సరాలు ఇచ్చి మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం అని అడగొచ్చు, లేదా మొదటి 4 సంవత్సరాలు వరుసగా అడగొచ్చు, లేదా చివరి 4 సంవత్సరాలు వరుసగా అడగొచ్చు, లేదా ఇప్పుడు ఉన్న సంవత్సరం పేరు కూడా అడగొచ్చు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ 60 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరాలు తిరిగి ప్రభవ, విభవ అని మొదలవుతుంది. అంటే ఇది ఒక సైకిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీన్ని షష్ఠి వర్ష చక్రం అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోదగింది. 6వ పాఠం మనసుంటే మార్గం ఉంటుంది. ఉద్దేశం అవయవ లోపం ఉన్న వాళ్ళు కూడా ఇతరులతో సమానంగా రాణించగలరని, వారిని చూసి ఇతరులు స్ఫూర్తిని పొందాలని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం యొక్క ఇతివృత్తం వికలాంగుల పట్ల సున్నితత్వం, ఆత్మవిశ్వాసం. ఈ పాఠం యొక్క ప్రక్రియ లేఖ రాయడం అనేది విద్యా సామర్థ్యాల సృజనాత్మకత లేదా ప్రశంసకు సంబంధించినది, గుర్తుంచుకోవాలి. 67వ పేజీ పదజాలం. క్రింది పదాలు చూడండి, ఒకటి కన్నా ఎక్కువగా అదే అర్థం వచ్చే పదాలు రాయండి. అంటే ఇందులో ఏమంటున్నాడంటే ఒకటి కన్నా ఎక్కువ అదే అర్థం వచ్చే పదాలు రాయండి అంటున్నాడు. అంటే పర్యాయ పదాలను ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. పర్యాయ పదాలు అని అనకుండా ఒకటి కన్నా ఎక్కువ అదే అర్థం వచ్చే పదాలు అంటున్నాడు. పై తరగతులకు వెళ్ళే కొద్దీ వాటిని పర్యాయ పదాలని మనకు తెలియజేస్తాడు. అంటే పర్యాయ పదాలు అనే సంగతి మనకు ఆ పదం వాడకుండానే ఈ 5వ తరగతి నుంచి నేర్పిస్తున్నాడు, గమనించాలి. 1 దోస్తులు అంటే స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు. బట్టలు అంటే వస్త్రాలు, దుస్తులు, గుడ్డలు. ఎదుగుదల అంటే అభివృద్ధి, గొప్పగా అవ్వడం. గమనించడం, కనిపెట్టడం, పరిశీలించడం, చూడడం. ఆధునికత అంటే కొత్తదనం, నూతనంగా. ఊరు అంటే గ్రామం, పల్లెటూరు. 68వ పేజీ సృజనాత్మకత ప్రశంస. జ్యోత్స్న గురించి లక్ష్మికి శాంతి ఉత్తరం రాసింది కదా. జ్యోత్స్న లాంటి వారి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాల గురించి మిత్రుడు లేదా మీ మిత్రురాలికి ఉత్తరం రాయండి. ఇలా ఉత్తరం రాయండి అనేది విద్యా సామర్థ్యాలకు సంబంధించిన సృజనాత్మకత లేదా ప్రశంస అనే సామర్థ్యంలో భాగంగా ఈ ఉత్తరం అనే ప్రక్రియ ఉంటుంది, గమనించాలి. భాషను గురించి తెలుసుకుందాం. క్రింది వాక్యాలు చదవండి. శివ గుర్రం కళ్ళాన్ని చేత్తో పట్టుకున్నాడు. 2 ప్రజ్ఞ మొక్కలు నాటింది. 3 మన ముఖ్యమంత్రి పండితులను సత్కరించాడు. పై వాక్యాలకు సంబంధించిన ప్రశ్నార్థక వాక్యాలను చదవండి. 1 గుర్రం కళ్ళాన్ని ఎవరు పట్టుకున్నారు. 2 మొక్కలు ఎవరు నాటారు. 3 పండితులను ఎవరు సత్కరించారు. పై వాక్యాలలో ఎవరు అనే పదానికి సమాధానం వచ్చే వాటిని ఏమంటారంటే కర్త అంటారు. అంటే ఎవరు ఇచ్చిన వాక్యాల్లో ఎవరు అనే వాక్యాలకు సమాధానంగా వచ్చే వాటిని కర్త అంటారు. శివ దేన్ని పట్టుకున్నాడు. 2 ప్రజ్ఞ వేటిని నాటింది. 3 మన ముఖ్యమంత్రి ఎవరిని సత్కరించాడు. ఈ ప్రశ్నలలో ఎవరిని, దేనిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను కర్మ అంటారు. పనిని తెలిపే పదాలను క్రియలు అని అంటారని మనం ఇంతకు ముందుకే నేర్చుకున్నాం. ఆ క్రియల్లో అసమాపక క్రియ అని, సమాపక క్రియ అని కూడా నేర్చుకున్నాం. ఓకే. 69వ పేజీలో కర్త, కర్మ, క్రియ అని ఇవ్వడం జరిగింది బాక్స్లో. 1వది నితీష్ సౌజన్యకు బహుమతి ఇచ్చాడు. నితీష్ అనేది కర్త, సౌజన్య అనేది కర్మ, ఇచ్చాడు అనేది క్రియ. తాబేలు కుందేలును ఓడించింది. కర్త తాబేలు, కుందేలు కర్మ, ఓడించింది క్రియ. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆటలో చైనా దేశం క్రీడాకారిని ఓడించింది. సైనా నెహ్వాల్ అనేది కర్త, చైనా దేశం క్రీడాకారిని కర్మ, ఓడించింది క్రియ. నిఖిల్ మామిడి పళ్ళు తిన్నాడు. నిఖిల్ కర్త, మామిడి పళ్ళు కర్మ, తిన్నాడు క్రియ. సూక్తి గమనించినట్లయితే ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు, నీకు ఈ లోకంలో అసాధ్యమేది లేదు.
అన్నవారు స్వామి వివేకానంద. 70వ పేజీ చదువు ఆనందించు. బోనాలు అనే అంశం ఇచ్చాడు. తెలంగాణ రాష్ట్రమంతటా ఘనంగా జరుపుకునే పండుగల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగినది బోనాల పండుగ ఒకటి. ఈ పండుగను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా జరుపుకుంటారు. ఇక్కడ బాగా గమనించాలి. ఆషాఢ మాసంలో ప్రారంభిస్తే శ్రావణ మాసం దాకా జరుపుకుంటారు. అంటే ఇక్కడ 2 నెలలు ఉన్నాయి గమనించాలి. అంటే ఈ పండుగ అనేది 2 నెలల్లో వస్తుంది గమనించాలి. బోనాల పండుగ ఏ మాసంలో జరుపుకుంటారు అని ఇచ్చి ఆప్షన్ ఏ ఆషాఢ మాసం, ఆప్షన్ బి శ్రావణ మాసం, ఆప్షన్ సి ఏ మరియు బి అని ఈ విధంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి. అమ్మవారిని గ్రామ దేవతలను కోరుకుంటూ జరుపుకునే పండుగ ఇది గుర్తుంచుకోవాల్సిన అంశమే. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి పోతుందని నమ్మకం. భక్తి శ్రద్ధలతో బోనాలను నైవేద్యంగా అర్పిస్తారు. నైవేద్యంగా అర్పించేది ఏది అంటే బోనాలు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. వస్త్రాలను, కానుకలను, ఒడిబియ్యాన్ని కూడా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. ఈ ఊరడి అనేది గత టెట్టులో ఇవ్వడం జరిగింది. బోనం అంటే భోజనం, కుండ అనే మరో అర్థం కూడా ఉన్నది. బోనం అంటే ఆప్షన్ ఏ భోజనం, ఆప్షన్ బి కుండ, ఆప్షన్ సి పై 2 అని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది గమనించాలి. బోనంను అలంకరించి దానిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం, పెరుగు వేస్తారు. దీనినే సాక అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పండుగ మరునాడు పూనకం వచ్చిన శివసత్తులు చేతిలో వేప మండలు పట్టుకొని జుట్టు వీరబోసుకొని బోర్లించిన పచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు. ఈ తంతును రంగమెక్కుడు అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది దీనికి సంబంధించిన ముఖ్య విషయాలు. 7వ పాఠం చిట్యాల ఐలమ్మ. ఉద్దేశం అన్యాయాన్ని ఎదిరించడం వీరుల లక్షణం. తెలంగాణ ఎంతో మంది వీరులు, వీర వనితలకు నిలయం. వాళ్ళలో ఒకరైన చాకలి ఐలమ్మ గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇతివృత్తం, స్ఫూర్తి, తెలంగాణ చరిత్ర. ఈ పాఠంలో ముఖ్య విషయాలు: మెట్టినిల్లు అంటే అత్తగారిల్లు, కులకాయికం అంటే వృత్తి పనితో వచ్చే ఆదాయం, యవసము అంటే వ్యవసాయం, పెనిమిటి అంటే భర్త. 76వ పేజీలోని కొన్ని జాతీయాలు చూద్దాం. 1 తలప్రాణం తోకకు వచ్చినట్లు, 2 పొయ్యిలో ఉప్పు వేసినట్లు, 3 తోక తొక్కిన త్రాచు, 4 అరికాలి మంట నెత్తికెక్కినట్లు, 5 తంతె పరుపులో పడ్డట్టు, 6 పొయ్యింది పొల్లు ఉన్నది గట్టి. 77వ పేజీలో కింది పదాల వరుసలోని ఖాళీల్లో తర్వాత వచ్చే వరుస పదాలను రాయండి. పొలం, తర్వాత పంట, తర్వాత అంగడి, తర్వాత ధనం. ఇది కూడా చాలా ముఖ్యమైనది. టెట్ పేపర్ 1 వాళ్ళకి అడగడానికి అవకాశం ఉంది. 77వ పేజీ క్రింది వాక్యాలు చదవండి. వాటిలోని పదాలలో కర్త, కర్మ, క్రియలు గుర్తించండి. 1 విద్యార్థులు ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు అనేది కర్త, ఊరేగింపు అనేది కర్మ, నిర్వహిస్తున్నారు క్రియ. 78వ పేజీ వీరోచితంగా చేసే పనులు విరజిమ్మే పరిమళమే కీర్తి అన్నవారు సోక్రటిస్. చాలా ముఖ్యమైనవి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. 8వ పాఠం వృధా చెయ్యం. ఉద్దేశం నీరు, విద్యుత్ వృధా గురించి అవగాహన కలిగించడం, పోస్టర్ను పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం యొక్క ఇతివృత్తం పర్యావరణ స్పృహ, ప్రక్రియ, సంభాషణ. 86వ పేజీలో భాషను గురించి తెలుసుకుందాం. క్రింది వాక్యాలను చదవండి. క్రియాపదాల కింద గీత గీయండి. 1 పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారు. 2 వెంకటయ్య నిద్రపోతున్నాడు. 3 పోతన గొప్ప కవి. 4 కుంటల జలపాతం అందమైనది. 1, 2 వాక్యాలకు 3, 4 వాక్యాలకు గల భేదమేమిటి? 3, 4 వాక్యాలలో క్రియాపదం లేకపోయినా పూర్తి అర్థాన్ని ఇస్తుంది కదా. ఇలాంటి వాటిని క్రియారహిత వాక్యాలు అంటారు. ఇంతకుముందుకు క్రియల గురించి తెలుసుకున్నాం, సమాపక అసమాపక క్రియల గురించి తెలుసుకున్నాం. ఇక్కడ క్రియారహిత వాక్యాన్ని మనకు పరిచయం చేస్తున్నారు. 3వ వాక్యం పోతన గొప్ప కవి, ఇందులో క్రియ లేదు. 4 కుంటల జలపాతం అందమైనది, ఇందులో కూడా క్రియ లేదు. ఈ 3, 4 వాక్యాలు క్రియారహిత వాక్యాలు. అంటే మనకు క్రియారహిత వాక్యాలను ఇక్కడ పరిచయం చేస్తున్నాడు, గమనించాలి. మరికొన్ని క్రియారహిత వాక్యాలు రాయండి. సీతయ్య అమాయకుడు. మా ఊరు రామాపురం. 87వ పేజీ క్రింది వాక్యాలు చదవండి. సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. వీర సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. 2వ వాక్యంలో సైనికుల ముందు వీర అనే పదం ఉంది కదా, ఇది కర్త గురించి తెలిపే విశేషణ పదం. అలాగే క్రింది వాక్యాలు చదవండి. కర్తకు ముందు విశేషణ పదాలు చేర్చి రాయండి. నక్క సింహం దగ్గరకు వెళ్ళింది. దాని ముందు టక్కరి నక్క. మల్లెలు తోటలో విరబూసాయి, తెల్లని మల్లెలు.
వెన్నెల ఆకాశం నిండా పరుచుకున్నది, చల్లని వెన్నెల. 88వ పేజీ. చదువు ఆనందించు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న పండుగలలో క్రిస్మస్ పండుగ కూడా ఒకటి. ఈ పండుగ క్రైస్తవులకు అతిపెద్ద పండుగ. ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన జరుపుకుంటారు. ఈ పండుగను క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్, బాక్సింగ్ తేదీ అనే 3 రోజులుగా జరుపుకుంటారు. ఇవి ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో 24, 25, 26 తేదీలో వస్తాయి. అంటే 24వ తేదీలో క్రిస్మస్ ఉంటుందా లేదా క్రిస్మస్ ఈవ్ ఉంటుందా గుర్తుపెట్టుకోవాలి. బాక్సింగ్ దినం అనేది 24 రోజా, 25వ రోజా, 26వ రోజా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ఇచ్చి 3 ఏ తేదీలలో వస్తాయి వరుస క్రమంలో అమర్చండి అని కూడా ప్రశ్న ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనం చదువుకున్నట్టయితే ఏ ప్రశ్నకైనా మనం సమాధానాన్ని కరెక్ట్గా పెట్టొచ్చు. ఇక్కడ శాంతా క్లాజ్ ఫాదర్ క్రిస్మస్ అని ఇచ్చాడు. శాంతా క్లాజ్ ఫాదర్ క్రిస్మస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మరిన్ని పాఠ్యాంశాలను మరొక వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదములు. సెలవు.